చూడ్డానికే గట్టిగా ఉంటాను తప్ప లోపల చాలా మెత్త ఫెలో నేను. లాస్ట్ టైం ఇక్కడ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు ఒక భయం, ఎలా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలని, బికాస్ అది మేడం పెట్టిన ఒక కృషి, ఆవిడ సంకల్పం అది. అది ఆవిడని చూసిన వెంటనే అది నాకు ఇట్ హిట్ మై హార్ట్. సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందని, సో నాతో పాటు నా టీం డే నైట్ కష్టపడి ఈ షోని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. నేను ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి ముందర పర్ఫామ్ చేయడము, పవన్ కళ్యాణ్ గారి ముందర పర్ఫామ్ చేయడము, నారా లోకేష్ గారి ముందర, మ్యామ్ ముందర, దాని తర్వాత మా నందమూరి బాలకృష్ణ గారి ముందు, సో వీళ్ళందరి ముందర ఒక షోగా పర్ఫామ్ చేయడం అదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా అసలు ఎంత స్ట్రెస్లో ఉన్నానంటే అసలు మామూలు స్ట్రెస్లో లేను. సో ఆ రోజు ఒక భయంతో ఉండిన ఆయన ఈరోజు నాకు అది ఎంతో సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ రోజు మేము తీసుకున్న ఆ స్టెప్ ఈరోజు ఈ తలసేమియా ఈ సెంటర్ ఈరోజు ఓపెన్ చేసినప్పుడు, నేను ఫస్ట్ సినిమా నాకు కిక్ రిలీజ్ అయినప్పుడు రవితేజ అతను చేస్తాడనమాట ఈ పిల్లలకి అంత డొనేషన్ చేసి వాళ్ళకి ఆపరేషన్ చేయడం ఇలాంటి హెల్ప్ అని చేసేటప్పుడు, అది ఆర్ఆర్లో చేసేటప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చింది ఎప్పుడో 10-12 years బ్యాక్. అది మళ్ళీ ఈరోజు సేమ్ నాకు ఒక ట్రూ ఫీలింగ్స్ మళ్ళీ ఈరోజు అది ఒక లోకానికి మళ్ళీ వాట్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నప్పటికీ ఇట్ గేవ్ మీ గ్రేట్ హై. ఈ హై నాకు లైఫ్లో ఏ సక్సెస్ ఏం విషయాల్లో నాకు ఈ హై ఇంత రాలేదండి. ఐ కెన్ నెవర్ బీ ఫేక్. అండ్ ఈరోజు చాలా నిజంగా చెప్తున్నాను, ఇది చాలా హై ఇచ్చింది నాకు, నిజంగా అసలు మామూలు హై ఇవ్వలేదు. అంటే ఒక సోషల్ సర్వీస్ చేసే దాంట్లో ఇంత హై వస్తుందా అని ఈరోజు ఇంత ఇట్ మేడ్ మీ సో హై, ఇట్ లెఫ్ట్ మై హై సో టియర్డ్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐ బీన్ పార్ట్ ఆఫ్ దిస్ తలసేమియా రన్, and really happy for God and for Bhuvaneshwari madam to have great trust on this person to bring this thalassemia thing a successful one. I think I'll be with ma'am all this life. I'll make sure that everything runs good around her, and I'll support her really, because నేను ఎన్నో ట్రైలర్లు చూశాను, ఎన్నో చేసిన పెద్ద వాళ్ళు చేసినవని చూశాను. బట్ ఒక లయన్ లేడీగా ఉండి ఆవిడ కష్టపడి ఇలా ఎన్నో ఆర్గనైజేషన్స్ జరుపుతూ దానికి ఎంతో టైం కేటాయిస్తే యాక్చువల్గా ఆవిడ ఎంతో హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు లైఫ్లో. అది కాకుండా నేను ఏదో చేయాలి సొసైటీకి అని చెప్పి షీ స్టూడ్ ఆన్ హర్ లెగ్. అండ్ చాలా అసలు ఎంత హ్యూమరస్గా మాట్లాడతారు, ఎంత జోవియల్ అంటే మీలో. అంటే నేను చెప్పాను ఎప్పుడు జోవియల్గా ఉండే పర్సన్స్ ఆర్ వెరీ డీప్ ఇన్ హార్ట్, బికాస్ లోపల చాలా డీప్గా ఉంటుంది. నా ఫ్రెండ్స్ నన్ను అంటారు నేను ఎప్పుడు చాలా జోవియల్గా ఉంటాను, నవ్వుతూ ఉంటాను, బికాస్ నా బాధ అంతా వేరేలాగా చూపిస్తూ ఉంటాను. అండ్ ఐ థింక్ ఐ ఫౌండ్ మ్యామ్ సో క్లోజ్ టు మై హార్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆవిడ కూడా అంతే, ఐ థింక్ షీఈస్ వెరీ డీప్ ఇన్ హార్ట్. అండ్ ఈ సోషల్ కాజ్ తీసుకోవడానికి ఇంతమంది జస్ట్ ఏదో వెనకాల ఇంత ఉందని రావడం కాకుండా, బట్ ఆవిడ హార్ట్ని అండర్స్టాండ్ చేసుకుని ఇంతమంది మ్యామ్కి సపోర్ట్ చేయడంలో ఐఎమ్ సో హ్యాపీ. మీ అందరికీ నా తరపున మీరు మా మేడంకి సపోర్ట్ చేయడంలో చాలా థ్యాంక్స్. సో వీఆర్ ఆల్ లైక్ దిస్ పర్సన్ టిల్ మై లాస్ట్ బ్రెత్. ఐల్ బీ విత్ మ్యామ్. ఐల్ మేక్ షూర్ దట్ ఆల్ అవర్ ప్రోగ్రామ్స్ ఆర్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ అండ్ వీ స్టాండ్ బై హర్ అండ్ ఆల్వేస్. అండ్ ఇది చాలా మంచి విషయం. ఈరోజు ఇంత హై నాకు లైఫ్లో నాకు ఇంత నా 40 ఏళ్ళ నా జీవితంలో ఇంత హై రాలేదు. అండ్ దిస్ గేవ్ మీ సో మచ్ హై. ఆ పేషెంట్స్ వాళ్ళు చూసేటప్పుడంతా వాళ్ళు the way they are going through the process. ఒక అమ్మాయి పాపం ఇప్పుడే సిఎస్సి అప్లై చేసినప్పుడే 12th చదివి, ఇంకో అబ్బాయి పాపం మ్యాచ్ చూడాలని తన ఇంట్రెస్ట్ అంట, ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ అంట. ఇంత చిన్న విషయాలు, వెరీ స్మాల్ విషయాలు, బట్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్. ఎవ్రీ 21 days వాళ్ళ బ్లడ్ మార్చుకోకపోతే వాళ్ళ లైఫ్ ఇదైపోతుంది. అండ్ ఈ విషయం అనేది ఎంత డీప్ కదా, చాలామందికి ఎంతమందికి తెలుసో తెలీదు, బట్ ఈరోజు మా తరపున మేము జనాలకి ఇంత డీపర్గా తీసుకెళ్తున్నాం అనేది. సో మీరు అందరూ ఈ May 8th ఈ రన్లో పార్టిసిపేట్ చేయండి. నేను పరిగెత్తను, బట్ నేను నడుస్తాను. సో బట్ ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ రన్. మరి నా దగ్గర నుంచి జాగింగ్ ఎక్స్పెక్ట్ చేయదు, బట్ నేను డెఫినెట్గా నేను ఐ విల్ బీ పార్ట్ ఆఫ్ దట్ రన్. మేబీ పక్కనే మీతో కార్లోనో సైకిల్లోనో నేను నాకు క్రికెట్ ఆడమంటే ఆడతాను మ్యామ్, డెఫినెట్గా ఎన్ని
రోజు ఫుల్గా ఆడమంటే ఆడతాను, బట్ ఇది కొంచెం కష్టం. బట్ ఐ విల్ బీ దేర్ ఇన్ ద రన్, అండ్ ఐ విల్ మేక్ షూర్ ఐ విల్ ఎడ్యుకేట్ మై పీపుల్ అరౌండ్ మీ and whoever I am meeting in my life from now to donate blood and help this thalassemia patients all my life. Thank you so much. మా ఆహ్వాన్ని అంగీకరించి ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లానే ఎస్ఎస్ తమ్మన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి 15న విజయవాడలో జరిగిన ఇఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో థాలసీమియా కేర్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇచ్చాము. అట్లానే ఇవాళ 25 బెడ్స్ కెపాసిటీతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ హైదరాబాదులో ఈరోజు ప్రారంభించడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. థాలసీమియా వ్యాధి అంటే ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ కావడంతో మనలో చాలామందికి ఈ వ్యాధి గురించి అవేర్నెస్ లేదు. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు, ఎస్పెషలీ పిల్లలు, ప్రతి నెల వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. అది జరగపోతే వాళ్ళ ప్రాణానికే ముప్పు. అదే కాకుండా వాళ్ళు వాడే ఆ మందులు కూడా వాళ్ళకి చాలా ఖర్చు అవుతుంది. అత్యవసర సమయంలో సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుత్సాహులకు మనమందరం దృక్పథితో మనం చేసే గొప్ప సేవ రక్తదానం. అందుకే అందరినీ నేను కోరేది, మీరందరూ ప్రతి 3 లేదా 4 నెలలకు ఒక్కసారి మీరు బ్లడ్ డొనేషన్ సెంటర్స్కి కానీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్లో మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ మీరందరూ చూసుంటారు, పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ, ఎంత మీకు తెలియకుండా వాళ్ళందరూ జీవితాల్ని మీ రక్తదానంతో నిలబెడుతున్నారు. రాబోయే మే 8వ తారీఖున వరల్డ్ థాలసీమియా డే సందర్భంగా వైజాగ్లో ఆర్కే బీచ్ నుండి ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ ద్వారా 3K, 5K, 10K థాలసీమియా రన్ 2025 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నది. ఇది కేవలం ఒక రన్ మాత్రమే కాదు, ఇది ఒక కాజ్ కోసం మనం అందరం కలిసి చెయ్యి కలిపి మనందరం ఉన్నాము అని థాలసీమియాతో బాధపడుతున్న బాధితులకు మనం ఒక ట్రస్ట్ అనేది వాళ్ళకి ఇద్దాం. సాయం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఆదుకోవడానికి మనందరికీ ఆ బాధ్యత అనేది ఒకటి ఉంటుంది. నాన్నగారి ఆశయాలు అనుగుణంగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, ఆరోగ్య, త్రాగునీరు, విపత్తి ఉపాధి మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు శ్రీకారం చేస్తున్నాము. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాల్లో మీరందరూ పాల్గొనాలని మే 8న 3K, 5K, 10K థాలసీమియా రన్లో పాల్గొని థాలసీమియా బాధితులకు మనం మద్దతు అందరం పలుకుదాం. థాలసీమియాతో బాధపడుతున్న అది కూడా అవగాహన లేని వాళ్ళకి థాలసీమియా బాధితులకు రక్తదానం చేసి వాళ్ళ ప్రాణాల్ని మనందరం
కాపాడుదాం. ఒక్క పరుగు 100 జీవితాలను వెలుగిస్తుంది. నేను వాళ్ళ కోసం ఎన్నో కిలోమీటర్లు పరిగెత్తటానికి సమాజానికి నేను రెడీ. మీరందరూ రెడీనా అనేదే నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించి మీరు రెడీ అని మీరందరూ ఈ థాలసీమియా రన్లో మిమ్మల్ని అందరినీ పాల్గొనమని మరొక్కసారి నేను కోరుతున్నాను. మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను, మే 8 తేదీన అందరూ గుర్తుంచుకుని 3K, 5K, 10Kలో పాల్గొని థాలసీమియా బాధితులకు మనందరం మద్దతుగా నిలుద్దాం. అట్లానే మీడియా మిత్రులు మీ అందరికీ మరొక్కసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. I thank you each one of you all here. Thank you. Thank you so much, ma'am.